అమ్మవారి ఊరేగింపు నాడు వర్షం తప్పకుండా పడుతుందండి. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. శ్రీ 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 విజయ దుర్గాలమ్మ ఆలయం జెండా చెట్టు వీధి విశాఖపట్నం 24వ వార్షికోత్సవ జాతర మహోత్సవాలు డే 1. హలో వైజాగ్, ఎలా ఉన్నారు? నిజమేనండి, అమ్మవారిని తీసుకొచ్చినప్పుడు కానీ లేదా ఊరేగింపు నాడు అదేనండి అనుపు రోజు కానీ వర్షం తప్పకుండా పడుతుందండి. మరి ముహూర్తమో కాలానుబలమో లేదా అమ్మవారి యాదృచ్ఛికమో తెలియదు కానీ తప్పకుండా వర్షం అయితే పడుతుంది. సో ఘనంగా అయితే జెండా చెట్టు గ్రామ ప్రజలందరూ కలిసి అమ్మవారిని తీసుకొస్తున్నారు. మొదటి రోజు రైతు బజార్ నోకాలమ్మ తల్లి గుడి నుంచి విగ్రహాన్ని అయితే జెండా చెట్టు వీధికి తీసుకొచ్చారండి. ప్రతి సంవత్సరం అక్కడి నుంచే తీసుకొస్తారు. అప్పటి వరకు బాగానే ఉన్నది, బట్ అమ్మవారిని తీసుకొచ్చిన వెంటనే ఇక్కడైతే వర్షం అయితే పడిందండి. చాలా సంతోషంగా వీళ్ళైతే డాన్స్ అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 years తర్వాత మళ్ళీ ఈ ఫెస్టివల్ అయితే చేస్తున్నారండి. సో ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు మరియు యూత్ అయితే బాగా ఘనంగా తీసుకువెళ్ళాలనేసి అమ్మవారిని చేయించుకున్నారు. సో అందుకు డే 2లో మళ్ళీ కలుద్దాం. సో ఊరేగింపు కార్యక్రమం డే 3 అవుతుంది. డే 2లో నీలాభిషేకం వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.